సో, హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, వీడియో చేసి చాలా రోజులైతుంది. సో, లేట్ చేయకుండా ఈరోజు మన టాపిక్‌లోకెళ్ళిపోదాం. సో, ఈరోజు టాపికొచ్చి ఆహ్, మనం చాలామంది ఇంజినీరింగ్ కంప్లీట్ చేశాక ఇమ్మీడియేట్‌గా జాబ్ వస్తుందో రాదో అనుకుంటాం. బట్ రియాలిటీ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. చాలామంది జాబ్స్‌కి అప్లై చేస్తారు. అప్లై చేసిన ప్రతిసారి ఒక హోప్ ఉంటుంది. అండ్ ఎవ్రి రిజెక్షన్ వెనకాల ఒక సెల్ఫ్ డౌట్ అనేది ఉంటుందనమాట. సో, వీటిని మైండ్‌లో పెట్టుకొని ఐ వాంట్ టు షేర్ మై రియల్ జాబ్ సెర్చ్ జర్నీ విత్ ఆల్ ఆఫ్ యూ టుడే. నో ఫిల్టర్, ఓన్లీ నిజమైన వల్ల జస్ట్ ట్రూత్. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో, గ్రాడ్యుయేషన్ తర్వాత సో, నేను వచ్చి 2024లో గ్రాడ్యుయేట్ అయ్యా మెకానికల్ డిగ్రీలో. అండ్ నేను నేను ఫైనల్ ఇయర్‌లో ఉన్నప్పుడు చాలా కంపెనీస్ వచ్చాయి ప్లేస్‌మెంట్‌కి. లైక్ హుండై మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ అండ్ టాటా ఎలక్ట్రానిక్స్, మెయిల్ ఇలా అండ్ మేధా సర్వో డ్రైవ్స్ ఇలా చాలా వచ్చాయన్నమాట. సో, వాటన్నిటికి నేను అటెండ్ అయ్యాను. మాక్సిమం అన్నిటికి నేను లాస్ట్ 5 హెచ్ఆర్ రౌండ్ వరకు వెళ్ళాను. హెచ్ఆర్ రౌండ్‌లో నేను రిజెక్ట్ అయ్యాను. సో, చాలా ఐటీ కంపెనీతో పోలిస్తే చాలా తక్కువొస్తాయన్నమాట మెకానికల్‌కి. సో, అది. అండ్ గ్రాడ్యుయేషన్ కాలేజ్‌లో ఉన్నప్పుడు నాకి ఏ కంపెనీకి ప్లేస్‌మెంట్ రాలేదు. సో, ఇప్పుడు కాలేజ్ అయిపోయినాక ఇంక 2 మంత్స్ నేను ఇంట్లోనే ఉన్నాను. ఇంట్లో ఉండి ఆహ్, జాబ్ సెర్చ్ జాబ్ సెర్చ్ అనేది స్టార్ట్ చేశానన్నమాట. సో, నా రొటీనొచ్చి మాక్సిమం పొద్దున్నే లేసి ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి మెయిల్ ఓపెన్ చేయడము, లింక్డ్ఇన్ ఓపెన్ చేయడం. లింక్డ్ఇన్ అనేది అప్డేట్ చేశానన్నమాట. అప్డేట్ చేసి ఇంక డైలీ స్క్రోల్ చేసుకుంటుండడమే. ఏమేం అంటే కొత్తగా ఏమేమి జాబ్ అప్డేట్స్ వచ్చాయో అవన్నీ చూసుకుంటున్నానన్నమాట. లైక్ నౌకరీలో చూస్తాను. అట్లా గ్లాస్ డోర్స్ అండ్ ఇలా చాలా ఉంటాయి. వేరే యాప్స్ ఉంటాయి కదా! ఇలా వేరే యాప్స్‌లో చూసేవాడినన్నమాట. ఇలా 2 మంత్స్ అయింది. ఏది రాలేదు. ఇంట్లో వాళ్ళు చూస్తే ఇంక లేట్ అయిపోతుంది. గవర్నమెంట్ జాబ్స్‌కి కోచింగ్ అన్నా వెళ్ళు అంటున్నమాట. నాకైతే ఇష్టం లేదు. సో, ఇలా అయితే కష్టం అని చెప్పి ఇంగ హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ ఎందుకంటే బెంగుళూరు, హైదరాబాద్ అని నా మైండ్‌లో ఉంది. సో, బెంగుళూరుతో పోలిస్తే హైదరాబాద్ కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ. సో, మనకున్న పరిస్థితికి హైదరాబాద్ అయితే బెటర్ అని చెప్పి హైదరాబాద్‌కొచ్చానన్నమాట. సో, హైదరాబాద్‌కొచ్చాక నేను హాస్టల్‌లో ఉంటూ సో, మెకానికల్ కాబట్టి ఇంగా క్యాడ్ కోచింగ్ అనేది తీసుకుంటాను. సో, ఈ క్యాడ్ కోచింగ్ తీసుకుంటూ డైలీ ఈ లింక్డ్ఇన్ ఓపెన్ చేసుకోవడం, ఇలా స్క్రోల్ చేసుకుంటూ ఉండడమే అన్నమాట. ఇలా రోజు డైలీగా స్క్రోల్ చేసుకుంటూ, అప్లై చేసుకుంటూ ఉంటాను. సో, ఫస్ట్ 1 మంత్ నాకు ఎలాంటి కాల్స్ రాలేదు. అంటే ఎలాంటి ఇంటర్వ్యూ కాల్స్ అనేవి నాకు రాలేదు. సో, చాలా ఫ్రస్ట్రేటింగ్‌గా ఉందన్నమాట ఆ టైంలో. సో, 1 మంత్ తర్వాత నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. అది ద అది అది కూడా ఒక ఇన్‌సైడ్ సేల్స్ రోల్ జాబ్‌కి. సో, ఆ టైంకి ప్రెజెంట్ మనకి ఏదో ఒక జాబ్ అయితే చాలు, తర్వాత షిఫ్ట్ అవ్వచ్చులే అనుకోని ఆ రోల్‌కి వెళ్ళానన్నమాట. అంటే వెళ్ళాక ఫస్ట్ ఇంటర్వ్యూ కదా! మంచి కంపెనీనే, ఎంఎన్‌సీ కంపెనీనే. ఆఫీస్ బానే ఉంది. సో, ఒక 10 మెంబర్స్ వచ్చారు ఇంటర్వ్యూకి. ఫస్ట్ రౌండ్ అనేది ఇది రిటన్ టెస్ట్ అనేది పెట్టారన్నమాట. సో, నా ఫస్ట్ రౌండ్‌లోనే నేనొచ్చి డిస్‌క్వాలిఫై అయిపోయా. చానా ఫ్రస్ట్రేషన్ అనిపించిందన్నమాట అప్పుడు. ఎందుకంటే అంతా ప్రిపేర్ అయ్యి కనీసం ఇంటర్వ్యూ వరకైనా వెళ్ళింటే ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది. ఫస్ట్ రౌండ్‌లోనే రిటన్ టెస్ట్‌లోనే డిస్‌క్వాలిఫై అయిపోతే కొంచెం బాధ అనేది ఉంటదన్నమాట. సో, అలా ఇంగ అదొచ్చాక ఆ ఇంటర్వ్యూ అయిపోయినాక ఇంకో 2 ఇంటర్వ్యూస్ అనేవొచ్చాయి. అవి కూడా రిజెక్షన్స్ అనేవొచ్చాయి. సో, ఆ 2 ఇంటర్వ్యూస్ తర్వాత ఒక 1 మంత్ వరకు నో కాల్స్. స్టిల్ అయినా గూడా ఏం కాల్స్ రాలేదు. అప్పుడు ఇంగా ఫ్రస్ట్రేషన్ అనిపించిందనమాట. కనీసం నాన్ ఐటీ జాబ్స్‌కైనా వెళ్దాం అనిపించింది. సో, నేను గూడా నాన్ ఐటీ జాబ్స్ కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాను. బట్ దానికి కాంపిటీషన్ చూస్తే నాన్ ఐటీకే చానా కాంపిటీషన్ ఉంది. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారనమాట. లైక్ సదర్లాండ్, టెక్ మహీంద్రా, బీపీఓ గాని, విప్రోలో గాని అండ్ ఇలా చాలా ఉంటాయి కదా! నాన్ ఐటీ. సో, చాలా మందొచ్చారన్నమాట. కాంపిటీషన్ కూడా చాలా ఉండేది. సో, ఇది మన వల్ల కాదు. మనం అనుకున్న దాని మీద స్టిక్ అవుదాం అని చెప్పి ఇంక నేను మెకానికల్ దాని మీదే ఫిక్స్ అయిపోయానన్నమాట. సో, తర్వాత నుంచి నా లింక్డ్ఇన్ అనేది రీబిల్డ్ చేశానన్నమాట. అంటే మంచి ప్రొఫైల్ ఫోటో పెట్టాను. మంచి కీవర్డ్స్ వాడాను. మంచి ప్రొఫైల్ మెయింటైన్ చేశాను. సో, డైలీ నేను ఏమన్నా ఏదో ఒకటి అప్డేట్ చేస్తూ ఉండేవాడినన్నమాట. సో, నాకలా లింక్డ్ఇన్ కనెక్షన్స్ పెంచుకుంటూ సో, నేను ఈ మధ్య తెలుసుకున్న అంటే ఆ గ్యాప్‌లో ఉన్నప్పుడు నేను బాగా తెలుసుకున్నాను. నాకు బాగా యూజ్ అయిన మెథడ్ ఏమంటే ఇది లింక్డ్ఇన్‌లో కంపెనీస్‌కి ఫాలో అయ్యి, అందులో ఉన్న ఎంప్లాయీస్‌కి రిక్వెస్ట్ పంపించడం. సో, మాక్సిమం మీరేం చేస్తారంటే, మీరు మెకానికల్ ఇంజినీర్ అయినా, లేకుంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ వెళ్ళాలనుకున్నా,
మీరు అనుకున్న కంపెనీస్ చాలా కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్ అన్ని లిస్ట్ ఔట్ చేసుకోండి. ఒక పేపర్‌లో రాసి పెట్టుకోండి. అలా రాసి పెట్టుకున్నాక ఆ కంపెనీస్ అన్నిటికి ప్రతి ఒక్క కంపెనీకి లింక్డ్ఇన్‌లో ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి ప్రతి కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్‌కి కనెక్షన్ పంపియండి. మినిమమ్ 5-10 మెంబర్స్ పంపియండి. ఎందుకంటే ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తారు మనకి. కొంతమంది ఓపెనింగ్స్ లేవంటారు. కొంతమంది మీకు మళ్ళీ చెప్తామంటారు. కొంతమంది రెజ్యూమ్ పెట్టండి చూస్తామంటారనమాట. కొంతమంది బాగా ఉంటారు. సో, అలా ఒక్కొక్కరు ఒకలా ఉంటారు కాబట్టి మాక్సిమం మీరు ఒక కంపెనీలో 5-10 మెంబర్స్ పంపండి. వాళ్ళు ఎలాంటి రిప్లై ఇచ్చినా గూడా మీరు ఒక జాబ్ వచ్చేంత వరకు ఆ 5 మెంబర్స్‌కి ఆ 5 మెంబర్ ఆ 5-10 మెంబర్స్‌కి మీరు పెట్టండి. సో, అలా మీకు ఏమేం కంపెనీస్ ఉన్నాయో అవన్నీ ఫాలో అవ్వండి. అన్నిటికి పంపియండి. సో, మాక్సిమం లింక్డ్ఇన్‌నే ఇన్‌స్టా స్క్రోల్ బదులు లింక్డ్ఇన్ స్క్రోల్‌ని మీరు మెయింటైన్ చేయండి. అలా మెయింటైన్ చేస్తేనే మీకు జాబ్ అనేది అంటే చాలా ఫాస్ట్‌గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, అలా చేస్తుండండి. సో, అలా నేను కూడా రీబిల్డ్ చేసి నేను కూడా క్యాడ్‌లో ఏమైనా చేసేవాడిని రోజు లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేస్తుంటానన్నమాట. అలా అలా పోస్ట్ చేస్తుంటాను. నాకు కొంచెం కనెక్షన్‌లు పెరిగేవాళ్ళు. అండ్ కనెక్షన్‌లు కొంచెం ఎక్స్‌పీరియన్స్ వచ్చేదన్నమాట. నెక్స్ట్ ఆ తర్వాత నవంబర్ నుంచి నాకు ఇంటర్వ్యూస్ రావడం అనేది స్టార్ట్ అయ్యాయన్నమాట. సో, చాలా ఇంటర్వ్యూసే వచ్చాయి. చాలా ఎంఎన్‌సి ఇప్పుడు కొన్ని కంపెనీస్ చెప్తాను మెకానికల్‌లో మీకి. జెడ్ఎఫ్ టెక్నాలజీస్ అని. ఇది జెడ్ఎఫ్ వచ్చి ఆటోమోటివ్ అండ్ మెట్రానిక్ అనేది మెడికల్ ఇండస్ట్రీ అండ్ కోలిన్స్ ఏరోస్పేస్ అండ్ టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, సబ్రే ఇండస్ట్రీస్ అండ్ ఇది చార్ట్ ఇండస్ట్రీస్, ఫ్యూచరిస్టిక్ ల్యాబ్స్, రెగోల్ రెక్సాన్ ఇలా చాలా ఉంటాయి. చాలా ఉన్నాయి కంపెనీస్ మెకానికల్ అనేది మీరు బాధపడాల్సిన అవసరమే లేదు. మీరు బెంగుళూరులో చూసుకున్నా, చెన్నైలో చూసుకున్నా, హైదరాబాద్‌లో చూసుకున్నా మెకానికల్ ఇంజినీర్స్‌కి చాలా ఉంటాయి. ఏమంటే సాఫ్ట్‌వేర్ కంపెనీలనేవి ఉండవు గానీ, చాలానే ఉన్నాయి. డిజైన్ ఇంజినీర్స్‌కి మంచి స్కోప్ ఉంది. ఈ ప్రొడక్షన్‌కి కూడా స్కోప్ ఉంది. క్వాలిటీ ఇంజినీర్స్ కూడా స్కోప్ ఉన్నాయి. బట్ మనకి జస్ట్ ఒక కరెక్ట్ గైడెన్స్ అనేది ఉండాలనమాట. సో, అలా నేను నాకీ ఇంటర్‌వ్యూస్ కాల్స్ అనేవి రావడం మొదలుపెట్టాయనమాట. సో, అప్ టు నాకు ఇంటర్‌వ్యూస్ కాల్స్ వచ్చినా గూడా నాకు రిజెక్షన్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. సో, నాకు బాగా ఇది హార్ట్‌కి టచ్ అయిన ఇంటర్వ్యూ వచ్చి ఒక ఏంది సబ్‌వే ఇండస్ట్రీస్ అనే ఒక కంపెనీ ఇంటర్వ్యూ అనమాట. టోటల్‌గా 5 రౌండ్స్ జరిగాయి. ఇంక్లూడింగ్ టూల్ టెస్ట్, రిటన్ టెస్ట్ అండ్ 2 టెక్నికల్ ఇంటర్వ్యూస్ అండ్ 1 హెచ్ఆర్ ఇంటర్వ్యూ. నేను 4 రౌండ్స్ క్వాలిఫై అయ్యి ఫిఫ్త్ రౌండ్‌లో నేను డిస్‌క్వాలిఫై అనమాట. సో, అంటే ఫిఫ్త్ రౌండ్‌లో డిస్‌క్వాలిఫై అయినాం గదా! కొంచెం బాధుంటది. సో, అయినా కూడా ఆ తర్వాత నేను మళ్ళీ రీబిల్డ్ చేసుకొని, మళ్ళీ కంపెనీస్ అనేవి అప్లై చేసుకుంటూ ఉన్నాను. సో, జాన్వరి వరకు ఇలా జరిగాయి. సో, టోటల్‌గా నేను మ్యా ఇన్ ద స్పాన్ ఆఫ్ 7 మంత్స్‌లో నేను 20+ ఇంటర్‌వ్యూస్‌కి అటెండ్ అయ్యాను. ఇంక్లూడింగ్ నాన్ ఐటీ ఆల్సో. నాన్ ఐటీ ఒక మూడే అటెండ్ అయ్యాననుకోండి. సో, 20+ ఇంటర్‌వ్యూస్. అది ఎలా అంటే సేమ్ లింక్డ్ఇన్‌లో డైలీ స్క్రోల్ చేసుకుంటూ ఉండడం. హెచ్ఆర్స్‌కి ఇది ఎంప్లాయీస్‌కి కనెక్షన్ పంపించి వాళ్ళని అడగడము. అలా వచ్చిన రెఫరల్స్‌తోని ఇలా ఇలా అన్ని ఇంటర్వ్యూస్ వచ్చాయన్నమాట. సో, నాకు అని ఇలా 20+ ఇంటర్వ్యూస్ అటెండ్ అయినాక నాకు అడ్వాంటేజ్ ఏమంటే నాకు చాలా ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. అంటే ఒక ఫియర్ ఉండే. స్టార్టింగ్‌లో ఉన్న ఫియరు ఈరోజు లేదు. అంటే నా పాస్ట్ సెల్ఫ్‌తో పోలిస్తే నేను ఈరోజు చాలా బెటర్‌గా ఉన్నా. నా ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ అనేది ఇప్పుడు ఇప్పుడు నాకు చాలా బెటర్‌గుంది. నేనిప్పుడు బాగా ఇయ్యగలననమాట ఇంటర్వ్యూ. సో, అలాగా నాకు ఫిబ్రవరి ఎండింగ్‌లో ఇలా వెబ్ మ్యారథాన్ కంపెనీ నుంచి ఓపెనింగ్స్ పడ్డాయన్నమాట. ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్పి లింక్డ్ఇన్‌లో పోస్ట్ పెట్టారు. సో, అలా పెట్టిన వెంటనే నేను ఇది కామెంట్ పెట్టానండి. ఐయామ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి. సో, అలా ఇది గుర్తుపెట్టుకొని మీరు ఇలా ఫాస్ట్ రెస్పాన్సెస్ ఇవ్వడం వల్ల మీ మీకు కూడా వాళ్ళు ప్రిఫరెన్స్ ఫస్ట్ ఇస్తారనమాట. మీకు గూడా రియాక్షన్స్ ఫాస్ట్‌గానే వస్తాయి. సో, అలా కాల్ చేశారు. నాకీ కాల్‌లో కొంచెం నా డీటెయిల్స్ అన్నీ అడిగాక నాకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేశారనమాట. సో, కండక్ట్ చేసినాక నా ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ నాకు బాగా జరిగింది. చాలా బాగా జరిగింది నాకు. చాలా బాగా జరిగిందనమాట. సో, మాక్సిమం అన్ని టెక్నికల్ సబ్జెక్ట్స్ అడిగారు. నా రెజ్యూమ్‌లో ఉన్న ప్రాజెక్ట్స్ మెయిన్ వచ్చి నా ప్రాజెక్ట్సే. మన ప్రాజెక్ట్స్ మనం ఎంత డెప్త్‌గా మనకి ఐడియా ఉంటే అంత బెటర్. మేము ప్రాజెక్ట్స్‌లో ఏమేమి టెక్నాలజీస్ వాడావు, ఏమేమి టెక్నికల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి అనేవి మనం గుర్తుపెట్టుకొని అది ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే మాక్సిమం మనకి జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, అలా. సో, నాకలా ఆఫ్టర్ 6-7 మంత్స్ తర్వాత నాకు ఈ జాబ్ అనేది వచ్చింది. సో, అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను. అందరికి చెప్పాను. సో, అది నా జాబ్ సెర్చ్ జర్నీ. సో, మీకు గూడా నేను ఫైనల్‌గా చెప్పేదేమంటే, చాలామంది ఇదే ఫేస్‌లో ఉంటారు. రీసెంట్‌గా గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్ గానీ, ఆల్రెడీ జాబ్ సెర్చింగ్‌లో ఉన్న స్టూడెంట్స్ గానీ, ఇదే ఫేస్‌లో ఉంటారనమాట. సో, వాళ్ళు చెప్పేదేమంటే,
రిజెక్షన్ అనేది ఒక రిడక్షన్ అన్నమాట. ఎవ్రీ ఫెయిల్యూర్ ఈస్ పుషింగ్ యూ టువర్డ్స్ ద రైట్ ప్లేస్. రైట్ పాత్. స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. మీ పెర్ఫార్మన్స్ మీద ఫోకస్ చేయండి. మీ పేషెన్స్ మెయింటైన్ చేయండి. అండ్ పెర్ఫార్మన్స్ కూడా మెయింటైన్ చేయండి. కన్సిస్టెంట్‌గా ఉండండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మీ స్టోరీ మీద మీరు బిలీవ్ అవ్వండి. అంటే మీరు అనుకున్న దానికే మీరు అటాచ్ చేయాలో చూసుకోండి. మాక్సిమం అలా ఉంటేనే మీకు చాలా ఫాస్ట్‌గా అనేది మీకు జాబ్స్ వస్తాయి. అంటే ఇప్పుడు నేను చేశానంటే మీరు కూడా డెఫినిట్‌గా చేస్తారు. సో, ఇది ఈరోజు టాపిక్ అన్నమాట. సో, వీడియో నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఎవరైనా స్ట్రగలింగ్‌లో ఉంటే ఏమన్నా కొంచెం హోప్ వచ్చే యూజ్ ఉంటుందన్నమాట. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ మై జర్నీ. లెట్స్ గో టుగెదర్. బై.